కరీంనగర్లో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ తర్వాత నిందితులు రైలు బస్సుల్లో ప్రయాణించడం ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని చెప్పారు. More than 7 or 8 teams were working under leadership of ACP Karimnagar Rural to trace this escape route. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ 85 కిలోమీటర్స్ ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హిట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాజ్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాజ్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్.